అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని హైదరాబాద్లోనూ ఘనంగా నిర్వహించారు. నిత్యం పని ఒత్తిడి నుంచి ఉపశమనంతో పాటు మానసిక, శారీరక ప్రశాంతత కోసం పలు ప్రాంతాల్లో ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. నిత్యం యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు ఎలాంటి జబ్బులు దరిచేరవని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ సమితి మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో గడ్డం ప్రసాద్ పాల్గొన్నారు. కళాశాల, పాఠశాలల విద్యార్థులతో కలిసి సభాపతి ఉత్సాహంగా యోగా చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేళ హైదరాబాద్ కొత్తపేటలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి యోగాసనాలు చేశారు. విక్టోరియా మెమోరియల్ హోంలో విద్యార్థులు ప్రజలతో కలిసి భ్రమరి, ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, ధ్యానం వంటి పలు ఆసనాలు వేశారు. యోగాను నేటి యువత దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ఆవరణలో మాజీ మంత్రి మల్లారెడ్డి విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఆధునిక సమాజంలో ఆరోగ్యం ప్రధానమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఉపయోగపడుతుందన్నారు. మసాబ్ ట్యాంక్ చాచా నెహ్రూ పార్కులో యోగా సంస్థాన ఆధ్వర్యంలో చిన్న పెద్ద ధ్యాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కంటోన్మెంట్లో అటల్ బిహారీ వాజ్పేయి పార్కులో ధ్యానం, యోగాసనాలు వేశారు. బ్రీత్ ఇన్ చేసి హ్యాండ్స్ పైకి తీసుకెళ్ళండి. బ్రీత్ అవుట్ చేసి కిందకి, ఫింగర్స్ ఓపెన్ చేస్తూ